అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్ 67వ వివరణ 5వ రుకు. ఇందులో మనిషి ప్రయత్నించే ఏ కోణాన్ని ఎదుర్కొనే ఏ క్షేత్రాన్ని వదలకుండా కృషి జరపడం, ఏ ఏ క్షేత్రంలో ప్రతీప శక్తులు కృషి చేస్తున్నాయో ఆయా క్షేత్రాల్లో తన శక్తిని సైతం హెచ్చించడం, ఏ ఏ కోణంలో సత్యం సమున్నతికి కృషి చేయవలసి ఉంటుందో అదంతా చేయడం. ఇందులో నోటి ద్వారా కలం ద్వారా చేసే జిహాద్ కూడా చేరే ఉంది. ధనం ప్రాణాల జిహాద్, తుపాకీ ఫిరింగీల జిహాద్ కూడా ఉంది. ఈ స్థితి సముద్రంలో పెద్ద నది ఒకటి వచ్చి కలిసే ప్రతి చోట ఉత్పన్నమవుతుంది. స్వయంగా సముద్రంలోనూ విభిన్న స్థలాలలో మంచినీటి ఊటలున్నాయి. వాటి నీరు సముద్రపు అత్యంత క్షారమైన నీటి మధ్యన కూడా తన తీయదనాన్ని నిలబెట్టుకుంటుంది. టర్కీకి చెందిన అడ్మైరల్ సయ్యదీ అలీ రయీస్ మౌలానా రూమీకి రాతగానిగా వ్యవహరించిన వ్యక్తి. తన గ్రంథం మద అతుల్ ముమూలిక్ 16వ శతాబ్ది రచనలో పర్షియన్ గల్ఫ్లో ఇలాంటి ఒక చోటిని పేర్కొన్నాడు. అతను అక్కడ క్షారజలం కింద మధురజలం ఊటలు ఉన్నాయని రాశాడు. అందులో నుంచి అతను తన నౌకాదళం కొరకు మంచినీటిని గ్రహించాడని రాశాడు. ఆధునిక కాలంలో సౌదీ అరేబియాలో అమెరికా కంపెనీ చమురు ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు మొదట పర్షియన్ గల్ఫ్లోని ఈ చలమల నుండే నీటిని గ్రహించేది. తర్వాత దహరన్ వద్ద నీటి బావులు త్రవ్వి నీరు గ్రహించసాగారు. బహరీన్ తాపున కూడా సముద్రం బొడ్డులో మంచినీటి ఊటలున్నాయి. వాటి ద్వారా కొంతకాలం మునుపు వరకు కూడా జనం త్రాగే నీటిని పొందేవారు. ఇది ఆయట్లోని బాహ్యపరమైన విషయం. ఇందులో దేవుని సృష్టి మహిమ ద్వారా ఆయనే ఏకైక దైవం, ఏకైక ప్రభు అనే నిదర్శనం అందజేయబడుతుంది. కానీ దీనిలో అంతర్లిఖితంగా ఒక సూక్ష్మమైన సంకేతం మరో విషయాన్ని బోధపరుస్తుంది. మానవ సమాజ సముద్రం ఎంత క్షారమైపోయినా అల్లాహ్ కోరుకున్నప్పుడు దాని లోపలి నుంచే ఒక సద్వర్తనుల వర్గాన్ని మంచినీటి చలమల పెళ్ళుబక చేస్తాడు. సముద్రంలోని క్షార జలతరంగాలు ఎంత శక్తిని ఉపయోగించి ఎన్ని తంటాలు పడినా ఆ చలమను మింగివేయడంలో సఫలీకృతం కాజాలవు. అంటే ఒక అల్పమైన నీటి చుక్క ద్వారా మానవుడి వంటి విచిత్రమైన సృష్టి నిర్మించి నిలబెట్టడమే గొప్ప మహిమ అనుకుంటే, అంతకన్నా విచిత్రమైన మహిమ ఏమిటంటే మానవుల్లో కూడా ఒకే నమూనా కాదు, 2 వేర్వేరు నమూనాలు స్త్రీ పురుషులు చేశాడు. వారు మానవులుగా ఒకటే కానీ శారీరక మానసిక ప్రత్యేకతల రీత్యా చాలా భిన్నమైన వారు. ఈ భిన్నత్వం కారణంగా ఆ 2 నమూనాలు పరస్పర విరుద్ధం కావు, వ్యతిరేకం కావు, ఒకదానికొకటి పూర్ణకాలు. కానీ ఈ జతల్ని కలిపితే వింతైన సంతులనంతో ఇందులో మరెవరి ఏ ఉపాయానికి కూడా ఏమాత్రం స్థానం లేదు. ప్రపంచంలో పురుషులను సృష్టిస్తున్నాడు, స్త్రీలను సృష్టిస్తున్నాడు. వీరి ద్వారా సంబంధాల పరంపర మొదలవుతుంది. కొడుకులు, మనవళ్ళు, ఇతర ఇండ్ల నుండి ఇంటి కోడళ్లను తెచ్చేవారు పుడతారు. వారి ద్వారా మరో పరంపర మొదలవుతుంది. కూతుళ్ళు, మనవరాళ్ల క్రమం ప్రారంభమవుతుంది. వారు ఇతర ఇండ్లకు కోడళ్లుగా వెడతారు. ఇలా కుటుంబాలకు సంబంధాలు ఏర్పడి దేశాలకు దేశాలే ఒక సంతతి, ఒక నాగరికతతో ముడిపడిపోతాయి. ఇక్కడ అతి సూక్ష్మంగా ఒక విషయాన్ని సూచనప్రాయంగా తెలుపడం జరిగింది. ఈ జీవన కర్మాగారంలో ప్రత్యేక విఘ్నత ఔచిత్యాలు పనిచేస్తున్నాయి. ఈ విధానం ప్రకారమే అక్కడ వైవిధ్యం ఉంది. ఈ వైవిధ్యాల కలయిక ద్వారానే సకల ఫలితాలు వెలువడుతాయి. అందువల్ల నీకు ఎదురవుతున్న ఈ విరోధం పట్ల ఆందోళన చెందకు. ఇది కూడా కడకు ఒక ఫలప్రదమయ్యే అంశమే. అంటే అల్లాహ్ వచనాన్ని సమున్నతపరచడానికి, అల్లాహ్ ఆదేశాలను అమలుపరచడానికి ఎక్కడ ఎటువంటి కృషి జరుగుతున్నా తిరస్కారుల సానుభూతి ఆ ప్రయత్నాలకు తోడుగా కాదు, ఆ కృషిని విఫలం చేసేవారికి తోడుగా ఉంటుంది. అదేవిధంగా తిరస్కారి కనబరిచే ఆసక్తి, ఇష్టం అన్నీ అల్లాహ్ విధేయత, అనుసరణకు తోడుగా కాదు, ఆయన అవిధేయతకు తోడుగానే ముడిపడి ఉంటాయి. అవిధేయతకు సంబంధించిన ఏ పని ఎక్కడ జరిగినా
తిరస్కారి క్రియాత్మకంగా అందులో పాల్గొనలేకపోయినా కనీసం దానికి మద్దతుగా జిందాబాద్ నినాదాలనైనా చేస్తాడు. కనీసం అలాగైనా దైవద్రోహులైన వారిని ప్రోత్సహించినట్లు అవుతుందని. దీనికి భిన్నంగా ఎవరైనా దైవ విధేయతా కార్యం చేస్తున్నట్లయితే తిరస్కారి దాన్ని ప్రతిఘటించడానికి ఎంతమాత్రం జాగు చెయ్యడు. తాను స్వయంగా ప్రతిఘటించలేకపోతే దాన్ని నిరుత్సాహపరచడానికి సాయశక్తులా కృషి చేస్తాడు. కనీసం తన ముఖ కవళికల ద్వారా తన ఇష్టాన్నైనా వ్యక్తపరుస్తాడు. అవిధేయతకు సంబంధించిన ప్రతి సమాచారం అతనికి ప్రాణప్రదాయినిగా పరిణమిస్తుంది. విధేయతకు సంబంధించిన ప్రతి వార్త అతనికి బాణంలా గుచ్చుకుంటుంది. అంటే నీ పని విశ్వసించే ఏ వ్యక్తికి సత్ఫలితాన్ని ఇవ్వడము కాదు, తిరస్కరించే వారు ఎవరిని శిక్షించడము కాదు. నీవు ఎవ్వరిని విశ్వాసం వైపునకు లాక్కురావడానికి లేదా నిరాకరించే వారిని బలవంతాన ఆపడానికి నియుక్తుడివి కాలేదు. నీ బాధ్యత కేవలం ఒక్కటే. ఎవరైతే రుజుమార్గాన్ని స్వీకరిస్తారో వారికి సత్ఫలితం కలిగే శుభవార్తనివ్వడం. మరి ఎవరైతే తమ వక్రమార్గాన్ని మొండిగా పట్టుబట్టి పాటిస్తారో వారిని దేవుని పట్టుపట్ల భయపెట్టడం. ఇటువంటి ఉపదేశాలు దివ్య ఖురాన్లో వచ్చిన ప్రతి చోట వాటి సంబోధన అసలు తిరస్కారులను ఉద్దేశించి ఉంటుంది. ఉద్దేశం ఏమిటంటే ప్రవక్త ఒక నిస్వార్థ సంస్కర్త అయిన దేవుని దాసుల మేలు కొరకు దేవుని సందేశాన్ని అందజేస్తాడు. వారికి వారి అంతిమ పరిణామంలో కలిగే మంచి చెడులను గురించి తెలుపుతాడు. ఇంకా ఆయన మీ పైకి ఒత్తిడి తెచ్చి మిమ్మల్ని బలవంతాన ఈ సందేశాన్ని స్వీకరింపజేయడు. అలాంటప్పుడు మీరు అనవసరంగా ఆయన పట్ల ఆగ్రహం చెందుతున్నారు, పోరాడటానికి సిద్ధపడుతున్నారు. మీరు స్వీకరిస్తే మీకే మేలు, అతనికి మీరు ఇచ్చేదేమీ లేదు. స్వీకరించకపోతే మీకే నష్టం, అతనికి మీరు కీడు కలిగించేదేదీ లేదు. అతను సందేశాన్ని అందజేసి తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. ఇక మిగిలిన మీ వ్యవహారం మాతోటే అనే విషయాన్ని తిరస్కారులకు ఎరకపరచడం వీటి ఉద్దేశం. ఈ మాటను అర్థం చేసుకోలేకపోవడం చేత తరచుగా జనం అపార్థానికి లోనవుతారు. ముస్లింల విషయంలో కూడా ప్రవక్త కర్తవ్యం దైవ సందేశాన్ని అందజేయడం, సత్ఫలితం కలిగే శుభవార్తను అందజేయడం వరకే పరిమితం అని అనుకుంటారు. వాస్తవానికి ఖురాన్ మాటి మాటికి సవివరంగా చెబుతుంది. ముస్లింలకు ప్రవక్త కేవలం శుభవార్తను ఇచ్చేవారు మాత్రమే కాదు, ఆయన శిక్షకుడు, బోధకుడు, పరిశుద్ధపరిచేవాడు, ఆచరణాత్మక ఆదర్శమూర్తి కూడా. ఆయన అధికారి, న్యాయమూర్తి, అనుసరణీయ నాయకుడు కూడా. ఆయన నోటి నుండి వెలువడిన ప్రతి ఆదేశం వారికి చట్టం వంటిది. దాని సమక్షంలో వారు మనఃపూర్వకంగా అంగీకారకంగా తల ఉంచవలసిందే. అందువల్ల ప్రవక్త బాధ్యత సందేశాన్ని అందజేయడం తప్ప మరేమీ కాదు. అల్మాయిదా 99వ ఆయత్. మేము నిన్ను శుభవార్తనిచ్చేవానిగా, హెచ్చరిక చేసేవానిగా తప్ప మరెందుకు పంపలేదు. ఆయత్ 56 అనే ఆయట్లు లేదా అటువంటి విషయాన్ని తెలిపే ఇతర ఆయట్లను విశ్వాసులు ప్రవక్త మధ్య సంబంధానికి ఆధారంగా ఆపాదించేవారు చాలా పెద్ద తప్పు చేస్తారు. ఆ వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి 5 అల్-ముమినూన్ పాదసూచి 76. అల్లాహ్ అర్ష్ విశ్వ పరిపాలనా పీఠంను అలంకరించడం అనే దాని వివరణకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి 3 అల్-ఆరాఫ్ పాదసూచికలు 41-43, యూనుస్ పాదసూచిక 4, హూద్ పాదసూచిక 7. భూమి ఆకాశాలను 6 రోజులలో సృష్టించడం అనే విషయం ముతసాబిహాత్ కోవకు చెందినది. దాని నిజభావాన్ని ఇతిమిద్దంగా నిర్ధారించడం చాలా కష్టం. ఒక్క దినం అంటే ఒక్క కాలం కావచ్చు, లేదా దినం అంటే మన ప్రపంచంలో దినం అనే కాల పరిమాణం కూడా కావచ్చు. సవివరమైన చర్చకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి 7 హామీం అస్-సజ్దా పాదసూచికలు 11-15. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్ 67వ వివరణ.
5వ రుక్కు. ఇందులో మనిషి ప్రయత్నించే ఏ కోణాన్ని ఎదుర్కొనే ఏ క్షేత్రాన్ని వదలకుండా కృషి జరపడం, ఏ క్షేత్రంలో ప్రతిభ శక్తులు కృషి చేస్తున్నాయో ఆయా క్షేత్రాల్లో తన శక్తిని సైతం హెచ్చించడం.